రుక్మిణి జనసేన పార్టీలో అత్యంత కీలకమైన నేత ఈమె. అంతేకాకుండా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితురాలు అనే పేరు కూడా ఉంది. ఏపీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కూడా పెద్దగా ఎక్కడా కనిపించని రుక్మిణి ఇప్పుడు ఒక్కసారిగా ఏపీ సెక్రటరియట్ లో కనిపించారు. మొదట సెక్యూరిటీ సిబ్బంది ఆమెను గుర్తుపట్టలేదు, గేటు దగ్గరే ఆపేశారు. ఇంతలో రుక్మిణి ఎవరికో ఫోన్ చేశారు. అంతే, నేరుగా పవన్ ఓఎస్డీ నుంచి సెక్యూరిటీ సిబ్బందికి కాల్ వచ్చింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది దగ్గరుండి మరీ ఆమెను సెక్రటరియట్ లోపలికి తీసుకువెళ్లారు. అదే సమయంలో సెక్రటరియట్ లో కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సహా ఏపీ మంత్రులంతా మీటింగ్ లో ఉన్నారు. ఆ మీటింగ్ జరుగుతున్న ఫస్ట్ ఫ్లోర్ కు రుక్మిణి తీసుకెళ్లారు సెక్యూరిటీ సిబ్బంది. కృష్ణా జిల్లాకు చెందిన ఈమె చాలా కాలం కిందే లండన్ లో సెటిల్ అయిన రుక్మిణికి అక్కడ ఓ బ్రాండ్ స్టోర్ కూడా ఉంది. కానీ రాష్ట్రం మీద అభిమానంతో, రాజకీయాల మీద ఇంట్రెస్ట్ తో ఆమె స్వదేశానికి వచ్చారు. జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత తక్కువ కాలంలోనే పార్టీలో మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. పార్టీకి ఆమె చేస్తున్న సేవలకు గాను పార్టీ సెంట్రల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ పదవిని రుక్మిణికి ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తారని అంతా అనుకున్నా పార్టీలో ఆమెకున్న వ్యతిరేకత దృష్ట్యా టికెట్ ఇవ్వలేదు. పదవి వచ్చినప్పటి నుంచి రుక్మిణి ఆధిపత్యం పార్టీలో ఎక్కువైందని జనసేన పార్టీ ఇంటర్నల్ టాక్. పార్టీలో ఆమె పెత్తనం పెరిగిపోయిందంటూ గతంలో పసుపులేటి పద్మావతి సైతం పార్టీకి రాజీనామా చేశారు. రుక్మిణి తనను ఎలా ఇబ్బందులకు గురి చేశారనే విషయంపై 140 పేజీల లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ కు దగ్గర వ్యక్తిగా పేరున్న రుక్మిణి కేబినెట్ మీటింగ్ జరుగుతున్న సమయంలో సెక్రటరియట్ కు రావడం చర్చనీయాంశంగా మారింది. సెక్రటరియట్ కు ఆమె వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. ఎలాంటి పదవిలో లేకపోయినా సెక్యూరిటీ దగ్గర నుండి ఆమెను మీటింగ్ జరుగుతున్న ఫ్లోర్ కు తీసుకెళ్లడంతో త్వరలోనే ఆమెకు పవన్ మంచి పోస్టింగ్ ఇవ్వబోతున్నారనే చర్చ మొదలైంది.